హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ 9 రివ్యూస్. సో నేను నామినేషన్స్ అయిపోయి చాలా హాట్గా అయింది, చాలా పెద్ద గొడవలు జరిగినాయి, మనకు కావాల్సిన స్టఫ్ అంతా కూడా నేను వచ్చేసింది. సో ఈ రోజు ఏం జరుగుతుందా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తే స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్ అనిపించినా కానీ తర్వాత మనకు కావాల్సిన కంటెంట్ అయితే దొరికేసింది. అదేంటో కొంచెం క్లియర్గా డీప్గా మాట్లాడదాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే చాలా ఎపిసోడ్ ఈరోజు నాకేం పెద్ద ఏం స్టఫ్ ఏం కనిపించినప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని కీ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయి దానికోసం మనం సపరేట్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు లాస్ట్ టైం ఈ రోజు ఎపిసోడ్ చూస్తే రీతు చౌదరి మన డిమాన్ పవన్ ని ఫ్లడ్ చేస్తున్నప్పుడు నాకు పల్లవి ప్రశాంత్ అండ్ రతిగా గుర్తొచ్చారన్నమాట. సో డెఫినెట్లీ యాజ్ ఐ గెస్ మనోడు డిమాన్ పవన్ ఏదో ఒక రోజు చదివిపోతాడు ఖచ్చితంగా. సో చూద్దాం. ఏమో అంతా కూడా అంత గేమే, బిగ్ బాస్ మాయ అనమాట. బిగ్ బాస్ బయట అయితే కృష్ణ మాయ అని చెప్తాం, అక్కడైతే బిగ్ బాస్ మాయ అనమాట. ఏమోనబ్బా నాకైతే మాత్రం యాక్చువల్లీ ఇద్దరు లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి బాగా అనిపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఎవరైతే భరణి గారు ఉన్నారో మన రామురాతోని సపోర్ట్ చేస్తున్నాడు. లాస్ట్ టైం శివాజీ పల్లవి ప్రసాద్ ని సపోర్ట్ చేశాడు. లాస్ట్ టైం రతిగా పల్లవి ప్రసాద్ నిర్వహణ చేసింది. ఈసారి రీతు చౌదరి చూసారా రా మ్యాచ్ అయింది అనమాట. చూద్దాం. ఏమో అంత ఎప్పటికెప్పుడు ఎడ్యుకేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి మనకు తెలియదు కాబట్టి. సో ఈ రోజు జరిగిన హైలైట్స్ గురించి కొంచెం మనం మాట్లాడుకుంటే స్టార్టింగ్ లో కొంచెం చాలా ల్యాగ్ లాగా అనిపించింది. ఏం లేదు, టాస్క్ లేదు, ఏం చేయాలి బాబు ఈ రోజు అసలు రివ్యూ అన్నట్టుగా అనిపించింది. బట్ ఎపిసోడ్ వరకు అయితే పెద్ద ఏమీ లేదు. బట్ లైవ్ చూడడం వల్ల మనకు కంటెంట్ బాగా దొరికింది. ఇప్పుడు టైం ఇప్పుడు 12:37 అవుతుంది మేము రికార్డ్ చేసే టైం కి, ఎందుకంటే లైవ్ లో చూసి వచ్చాయి ఎపిసోడ్ లో. ఇప్పుడు మేము చూసింది రేపు ఎపిసోడ్ లో వస్తుంది. సో ఇప్పుడు మనం అసలు హైలైట్స్ ఒకసారి మాట్లాడేద్దాం. సో ఈ రోజు హైలైట్లు ఏంటంటే స్టార్టింగ్ లో ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఏంటంటే ఒక చాలా మోసగా అయిపోతున్న టైంలో మన సంజన గారు ఇమ్మానియల్కి ఒక టాస్క్ ఇచ్చారనమాట. ఫన్నీగా ఏంటి, నేను 1 or 2 days ఇంకా నేను కెప్టెన్గా ఉంటాను, సో నా రూమ్లో ఉన్న థమ్స్అప్ అంతా కూడా నీకు నేను ఇచ్చేస్తాను, బట్ సో ఇంప్రెస్ చేయాలి అని చెప్తే వెంటనే మన ఎలాగో ఇమ్మానియల్కి ఆ స్పాంటినిటీ ఉంటుంది కాబట్టి, కమెడియన్ కాబట్టి తన స్పాంటినిటీతో ఇమ్మానియల్ గర్ల్ ఫ్రెండ్ లాగా, ఇమ్మానియల్కి బాయ్ ఫ్రెండ్ లాగా తనూజ, వీళ్ళిద్దరూ కలిసి ఒక మంచి కామెడీ చేశారు. బాగుంది, ఆ కంటెంట్ మంచిగా అనిపించింది, సరదాగా అనిపించింది అనమాట. సో అది అలాగే వెళ్ళిపోతే ఆబ్వియస్లీ మనం ఈ ఎమానియల్ లాంటి కామెడియన్ ఉన్నప్పుడు అది ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే తను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ తనుజ కూడా చాలా బాగా తనతో పాటు పార్టిసిపేట్ చేసి చాలా బాగా చేసింది. సో మంచిగా చిల్ అయ్యారు. అండ్ తర్వాత మనీష్ అండ్ తనుజ కాన్వర్జేషన్, ఎస్, అండ్ హరీష్ అండ్ తనుజ, సారీ నాకు ఆ వ్యానిష్ గడ్ గుర్తొచ్చేస్తుంది. సో హరీష్ కూర్చొని ఉన్నప్పుడు యాక్చువల్గా పాపం తనుజ అండ్ రీతు ఇద్దరు వెళ్ళారనమాట. సార్ మీరు కొంచెం అందరితో కొంచెం బాగా ఉండండి, ఇదంతా గేమే కదా, అసలు మీ దగ్గర రావడానికి నాకు భయం వేస్తుంది, ఎందుకంటే మిమ్మల్ని నవ్వుతున్నట్టు నేను అసలు చూడలేదంటే ఆయన ఇచ్చేటప్పుడు నేను బయట కూడా ఇలాగే ఉంటాను అంటే వాళ్ళ పేర్లు గురించి కూడా వాళ్ళు మాట్లాడుకున్నాను అనమాట. నాకు హరీష్ అనే పేరు నాకు మంచిగా అనిపించింది, అండ్ తనుజ అనే పేరు నాకు స్పెషల్ అని హరీష్ గారు చెప్పారు, ఎందుకంటే మీ ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ అనేసి జరిగింది. అక్కడ ఒక చిన్న కాన్వర్సేషన్ జరిగింది. నాకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈరోజు హరీష్ గారు కొంచెం ఒక మనిషిలా కనిపించాడు సీరియస్లీ. అంటే నాకు కూడా అనిపించింది ఎప్పుడు హైపర్ అవ్వకుండా అందరితో కలిసినట్టు, అంటే యాక్చువల్లీ ఒక సంపూర్ణమైన మనిషి ఈ రోజు లోపల దూరాడు. ఈనాళ్ళు మూర్ఖుడు మోనార్కుడు ఒక కనిపించిన సైకోటిక్ ఫెలో అనమాట. ఇప్పుడు కొంచెం బెటర్ గానే ఉంది. లేదు నువ్వు అంత ఆయన దగ్గర నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ రోజు ఏమో ఇంత కూల్గా ఉన్నాడేమో, మళ్ళీ రేపు మళ్ళీ ఆయన పరిస్థితి అంతే, ఆయన పరిస్థితి అంతే, మనీష్ గారి పరిస్థితి కూడా అంతే. ఇక్కడ ఏంటంటే జస్ట్ అప్పుడప్పుడు శరీరంలోకి దెయ్యం వచ్చి అలా మంచిగా ఉండి వెళ్ళిపోద్ది అనమాట. అండ్ మన ఫ్లోరా అండ్ హరీష్ మధ్య కూడా వాళ్ళిద్దరు వచ్చిన కాన్వర్సేషన్ ఏంటంటే బాగా క్లోజ్ అయిపోతున్నారంటే వాళ్ళిద్దరు. అంటే వాళ్ళు అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ఫ్లోరాతోనే కొంచెం బెటర్గా ఉన్నాడు. అదే చెప్పాడు అనమాట, ఏదైతే డ్రింక్ విషయంలో కానీ షాంపూ అండ్ కండిషనర్ విషయంలో నేనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను, దానివల్ల మిమ్మల్ని నామినేట్ చేశారు కదా అందరూ, సారీ అని చెప్పారు. ఏజ్ మ్యాచ్ అవడం వల్ల అంటారా? అలా కాదు, ఏమో అంటే రీజన్ ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళిద్దరు అవడం వల్ల హరీష్ గారు సారీ చెప్పారనమాట ఫ్లోరా గారికి. ఏమని, నేను చేసిన వాటి వల్ల మీరు ఎఫెక్ట్ అయ్యి మీకు నామినేషన్స్ పడ్డాయి, సో ఐఎమ్ సారీ అని చెప్తే తను ఫ్లోరా గారి సంగతి తెలుసు కదా, ఆవిడ ఉంది లేనట్టుగా అనిపిస్తుంటుంది అనమాట ఆవిడ కంటెంట్ అంతా, ఏంటి అర్థం కాదు. సో ఇదంతా పక్కన పెడితే అండ్ నెక్స్ట్ ఏం జరిగింది, సారీ మనం
హరీష్ నిద్రపోయాడా. Yes. సో సీజన్ మొత్తంలో కూడా ఫస్ట్ ఎక్కడ కుక్క మోగుతుందా అని చెప్పేసి మేమే కాదు హోల్డ్ హౌస్ మేట్స్ కూడా చాలా వెయిట్ చేశారు. బట్ లక్కీగా అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఆ ఎద్దు ముద్ద అవతారం గారు ఎవరైతే ఉన్నారో హరీష్ గారు నిద్రపోయారు. అలాగనేం కాదు, కొంచెం హరీష్ గారి బిహేవియర్ వల్ల మా ఓడికి కొంచెం ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది అనమాట. అంతకు మించి ఆయనకి మాకేం పగలు ప్రతీకారాలు ఏమి, మేము ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, మేము ఎవరికి పిఆర్ టీమ్ కూడా కాదు. సో నో ఇష్యూ. సో ఇదంతా పక్కన పెడితే ఈ రోజు ఏంటి డల్గా నడుస్తుంది అనుకున్న టైంలో బిగ్ బాస్ కరెక్ట్గా టాస్క్లు స్టార్ట్ చేశాడు. నిజంగా వావ్. అంటే ఇది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనమాట. సో ఈ టాస్క్లో హౌస్ మేట్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ మధ్యలో పెట్టాడు టాస్క్. విష్ణు చక్రం విష్ణు చక్రం, భూచక్రమా, సుదర్శన చక్రం, అదేదో మొత్తానికి ఏదో చక్రం. కానీ విషయం ఏంటంటే టాస్క్ స్టార్ట్ అవ్వకముందే అందరికి అర్థమైపోతుంది. ఎందుకంటే ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఓనర్స్ చాలా మంది ఉన్నారు. దివాన్ పవన్ కూడా చాలా స్ట్రాంగ్ అండ్ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, అదే మనీష్, హరీష్, పవన్ కళ్యాణ్, మొత్తం వీళ్ళ నలుగురు కూడా చాలా స్ట్రాంగ్. అండ్ భరణి గారు కూడా చాలా స్ట్రాంగ్. అక్కడ ఫిజికల్ అంతా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి యునానిమస్గా అర్థమైపోద్ది. ఎందుకంటే అక్కడ వీలు పట్టుకోవాలి. కొంతమంది ఎవరైతే పట్టుకొని వాళ్ళు ఉంటారో అవతల టీం వాళ్ళని పట్టుకోనివ్వకుండా లాగేలాగా చేసుకోవచ్చు. ఈ మన పవన్ కళ్యాణ్ అనుకుంటా పాపం సుమన్ శెట్టి గారిని క్వాలిటీకి లాగేసి పక్కన పడిచాడు అన్నమాట. అదే సో అది స్ట్రెంత్ టాస్క్ ఫార్మాట్. వీళ్ళు వాళ్ళు పట్టుకోవాలి, ఎవరైతే పట్టుకోకుండా ఉంటారో వాళ్ళు ఆపోజిట్ టీం వాళ్ళని లాగేయాలన్నమాట. సో ఇది టాస్క్. ఈ టాస్క్ లో మనకి నేను యాక్చువల్లీ ఏంటంటే చాలా టైం అవుద్ది అయిపోయింది టాస్క్. సో ఇన్ఫాక్ట్ ఆ టాస్క్ పెట్టింది కానీ నాకు ఏమి రాలేదు. అసలు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు, గెలిచారన్న సాటిస్ఫాక్షన్ తప్ప అయిపోయింది కదా. అయిపోయింది. మళ్ళీ ఇంకేదో డిస్కషన్ జరిగింది అక్కడ. అంటే వీళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే భరణి గారు అండ్ ఎమానియల్ కాసేపు దొరలేరనమాట. బాగా పాపం ఎమానియల్ షర్ట్ కూడా వస్తుంది. నాకేంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ప్రియా కానీ తనుజ కానీ వీళ్ళ సంచాలకుగా నచ్చలే నాకు యాక్చువల్లీ. అంటే స్టార్టింగ్ ఎత్తుకోవడం కానీ అవుట్ ఏం అవుట్ నాకు అసలు ఏం అవుట్ అన్నారంటే వాళ్ళు లాస్ట్ టైం మనీష్ కెప్టెన్గా ఫెయిల్ అవ్వడం, ఏమంటారు సంచాలకుగా ఫెయిల్ అవ్వడం వల్ల వీళ్ళు భయపడ్డారనమాట. సంచాలకుగా మేము ఫెయిల్ అవ్వకూడదు కాబట్టి కొంచెం ఫోకస్డ్గా ఉండాలి, కొంచెం క్లియర్గా క్లారిటీతో ఉండాలని ట్రై చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ మన ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు కానీ వాళ్ళు కానీ సంచాలకు కానీ ఎవరు ప్రూవ్ చేసుకోవడానికి ఆ టాస్క్ టైమే లేదు. జస్ట్ చిటికలు అయిపోయింది. సో నో ఇష్యూ. ఇందులో ఎవరో బెస్ట్ పర్ఫార్మర్ అని లేదు, వర్స్ట్ పర్ఫార్మర్ అని కూడా లేదు. టైం ఉండేది. ఇప్పుడు సంచాలకు టైం ఇస్తే ఇప్పుడు యాక్చువల్లీ బిగ్ బాస్ అక్కడ రూల్స్ ఏం పెట్టలేదు. ఓకేనా, రూల్స్ పెట్టినప్పుడు ఇమీడియట్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అవుట్ అని ఎలా డిక్లేర్ చేస్తారు? వాళ్ళు ముందే చెప్పారు కదా, వాళ్ళు రూల్స్ పెట్టేశారు. వీళ్ళు ఒక్కసారి వదిలేస్తే ఇంకా వదిలేసినట్టు, కిందకి వదిలేస్తే, లేదంటే చెయ్యి మార్చుకోవడానికి కూడా ఎక్కువ టైం తీసుకుని సరే పోయినట్టే అని చెప్పేసారు. ఒకసారి వదిలేస్తే ఇంకా అవుట్ అయిపోతారు. అవును, లాగడానికి వచ్చిన వాళ్ళు కూడా అవుట్ అనేసారు. ఇదంతా ఫిజికల్ ఫైట్. సో ఇంకా మనం చెప్పడానికి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే నువ్వు చెప్పేది ఒక పాయింట్ లో కరెక్టే. ఇప్పుడు ఓనర్సే 80% లో గెలుస్తారు, ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి. బట్ సంచాలక్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఎక్కువసేపు ఆడిస్తే బాగుందని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. అదే సంచాలక్ ఆడించాలన్నా సరే వీళ్ళు ఆగరు కదా, మీకు అర్థమైంది. అంటే ఇప్పుడు నాకు భరణి గారు ఎమాన్యుయల్ గారు ఎలా కొట్టుకున్నారో రిమైనింగ్ వాళ్ళు కూడా 2-3 అలా కొట్టుకుంటే బాగుందని నా సైకోటిక్. అక్కడ మ్యాన్ పవర్ అంత ఎక్కువ లేదు కొట్టుకోవడానికి. ఉన్న వాళ్ళిద్దరు దొరిలేసరి, మిగతా వాళ్ళు ఏదో కాసేపు గీసుకున్నారు, అయిపోయింది. ఇంకా టాస్క్ లో పెద్ద పర్ఫామ్ చేయడానికి ఏం లేదు, అదొక తుప్పాస్ టాస్క్, దాని గురించి వదిలేద్దాం. సో తర్వాత నెక్స్ట్ టాస్క్ లోకి వచ్చినప్పుడు మాత్రం అందరూ కూర్చున్నారు, డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో టాస్క్, ఇది ఎపిసోడ్ లో లేదు, మనకి లైవ్ లో వచ్చింది, లైవ్ లో చూసింది చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకో టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్ అయితే హైలైట్. దానికంటే ముందు ఒక చిన్న డ్రామా నడిచింది అనమాట. ఇది బిగ్ బాస్ రూల్స్ పాటించట్లేదు, అందరినీ నుంచోబెట్టి బిగ్ బాస్ కొంచెం అందరినీ బాగా ఉతికాడు అనమాట. సైలెంట్గా మంచి వార్నింగ్ ఇచ్చాడు. ఎలా అంటే ఎవరు రూల్స్ పాటించట్లేదు, అండ్ కొంతమంది తెలుగు షో అని మర్చిపోయి తెలుగు వచ్చి కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలుగు రాని వాళ్ళే ఎక్కువ మాట్లాడడానికి ఫ్లోరా షైని ఆవిడ తెలుగులో మాట్లాడడానికి పాపం చాలా ట్రై చేస్తుంది. ఫ్లోరా షైని తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుగు చాలా బాగా వచ్చు. ఈవెన్ సంజనా గారు కూడా తెలుగు చాలా బాగా మాట్లాడతారు, ఆవిడ తెలుగు బాగా వచ్చు.
బట్ ఇదంతా చూసి బిగ్ బాస్ అయితే ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చేసాడు. వీళ్ళందరూ కూడా చాలాసేపు నుంచోబెట్టి చూసే మాకు ఉన్న వాళ్ళకి కూడా పేషెన్స్ వచ్చేలాగా నుంచోబెట్టి మాకు లైవ్ చూసి చిరాకు వచ్చింది. బోర్ కొట్టింది. టాస్క్ వాళ్ళకి కాదు మనకి పెట్టినట్టుగా ఫీల్ అయ్యాం మనం. ఈలోపు 3 మెట్రోలు వెళ్ళిపోయినాయి పక్క నుంచి, ఆ సెట్ పక్క నుంచి. సో ఆ టైంలో టాస్క్ అయితే ఇచ్చాడు. ఈ టాస్క్ అయితే నిజంగా ఎక్స్ట్రీమ్లీ హైలైట్ టాస్క్ అనమాట. సీరియస్లీ బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో కూడా నాకు బాగా నచ్చిన టాస్క్. అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే, సో దీన్ని స్పాయిలర్ అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు. జనరల్గా ఏంటంటే మీకు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫస్ట్ ఆడియన్స్కి. సో నువ్వే చేసేలే. ఇక్కడ ఏమీ లేదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే నమ్మకానికి సంబంధించి అనమాట. ఇద్దరు ఒక దగ్గర టాస్క్ ఆడరు. ఓనర్స్ ఒక దగ్గర ఆడతారు, వీళ్ళు ఒక దగ్గర ఆడతారు. వీళ్ళిద్దరు కమ్యూనికేట్ అవ్వడానికి ఒక ఫోన్ ఇస్తారు. ఇది మన దగ్గర ఉన్న థీమ్ అండ్ ప్రాపర్టీ. బట్ ఏంటంటే అక్కడ ప్రాపర్టీలు ఏంటంటే ఒకళ్ళు నమ్మే ఉంటే మోసపోతారు. ట్రస్ట్ ఈజ్ ఎ ట్రాప్. ఇలాంటి అనేది గెలుచుకునేదన్నమాట. అవన్నీ చూస్తే ఏంటి ఇలాగ ఇదంతా రాశారనుకుంటా అర్థం కాలేదు స్టార్టింగ్ లో. టాస్క్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం వచ్చిన కిక్ మామూలుగా లేదు. నాకు జనరల్ గా అర్థం కాలేదు ఫస్ట్. రెండోసారి మళ్ళీ మన వాళ్ళు డౌట్ అడుగుతలోకి మళ్ళీ చెప్పాడు బిగ్ బాస్. ఈవెన్ హౌస్ మేట్స్ కూడా చాలా మందికి టాస్క్ ఫస్ట్ టైం అర్థం కాలేదు. అందుకే మళ్ళీ క్లియర్ గా వాళ్ళు పంపించారు అనమాట. పంపించారు, చెప్పారు కూడా. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే ఇద్దరు ఒక రూమ్ లో ఒక దగ్గర ఒకరున్నారు, ఒక దగ్గర వీళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు కమ్యూనికేట్ అవ్వడానికి ఫోన్ ఉందన్నమాట. సో బజర్ మోగ్గానే వాళ్ళకి 30 minutes టైం ఉంటుంది. ఈ 30 minutes లో ఎవరు బజర్ కొట్టినా సరే, ఫర్ సపోజ్ ఇద్దరు బజర్ కొట్టేస్తే ఇద్దరికి చెరో 1 hour పెరిగిపోతుంది టైం బేస్డ్ టాస్క్. ఇద్దరు కొట్టకపోతే గనక ఇద్దరికి ఒక 1 hour ఒకరికి 1 hour ఒకరికి తగ్గుతుంది. సో యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి చెప్పడం మర్చిపోయాను. కెప్టెన్సీ టాస్క్ మెయిన్ థీమ్ ఏంటంటే టైం. వాళ్ళకి ఇద్దరికి టైం ఇచ్చారు. ఓనర్స్కి ఏమో 8 hours, టెనెంట్స్కి ఏమో 10 hours. 10-12 hours. 10-12 hours. ఓకే సారీ. ఓనర్స్కి ఏమో 10 hours, టెనెంట్స్కి ఏమో 12 hours ఇచ్చారు. సో ఆ టైమింగ్ తగ్గించుకోండి. టైం ఎలా తగ్గుతుంది అంటే వీళ్ళు ఇచ్చిన టాస్క్లో విన్ అయిన వాళ్ళకి టైం తగ్గిపోతుంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ టైం వాళ్ళు ఫస్ట్ ఆ చక్రం టాస్క్ ఏదైతే ఉందో అందులో విన్ అయ్యి ఆల్రెడీ ఓనర్స్కి 2 hours టైం తగ్గిపోయింది. సో మిగతా టైం దగ్గర ప్రెసెంట్ ఇప్పుడున్న టాస్క్ ఏ టాస్క్ వీళ్ళకి అక్కడ 4 hours ఉంటే అప్పుడు ఓనర్స్కి 4 hours, 2 hours ఇక్కడ 4 hours గ్యాప్ వస్తుంది గెలవడం వల్ల. అదే అంటున్నాను నేను. ఓనర్స్కి 4 hours టైం గ్యాప్ ఉంటే టెనెంట్స్కి మాత్రం 7 hours ఉంది. అదే యాక్చువల్లీ ఏంటి, ఇప్పుడు నొక్కితే ఒక ప్రాబ్లం, నొక్కకపోతే ఒక ప్రాబ్లం. ఇప్పుడు చెప్పలేదు, పూర్తిగా చెప్పలేదు వాళ్ళకి క్లియర్గా. ఏంటంటే ఇక్కడ ఇద్దరు చెరో రూమ్ లో ఉన్నారు కదా, చెరో వైపు ఆడుతున్నారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడానికి లేదు, మాట్లాడుకోవడానికి మాత్రం ఫోన్ ఉంది. ఇక్కడ బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ఏంటంటే ఇద్దరు బజర్ నొక్కితే ఇద్దరికి చెరో 1 hour టైం పెరిగిపోతుంది. ఇద్దరు నొక్కకపోతే ఇద్దరికి చెరో 1 hour తగ్గుతుంది. లేదు ఒకరు బజర్ నొక్కి ఇంకొకరు కానీ బజర్ నొక్కలేదు అనుకో, బజర్ నొక్కిన వాళ్ళకి కంప్లీట్ గా టైం 0 అయిపోతుంది. వాళ్ళ కెప్టెన్సీ టాస్క్ వాళ్ళు ఇంకా వాళ్ళు విన్ అయిపోతారు. సో ఇది టాస్క్. ఇది మెంటల్ గా చాలా చాలా టెన్షన్ పడే టాస్క్. ఒకరినొకరు నమ్మించుకోవడానికి అసలు ఈ టాస్క్ ఇచ్చిన కిక్కు మామూలుగా లేదు నిజంగా. యాక్చువల్లీ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ చూసేటప్పుడే మాకు ఫస్ట్ ఈ శ్రీజ వాళ్ళని ఒక్కడే నేను చూసాను. బట్ ఏంటి లాస్ట్ వరకు కూడా ఇప్పుడు ఇమాన్యువల్ రీతు చౌదరి వాళ్ళ టీం నేను ఒక్కడం చూడలేదు. నాకు వీళ్ళు ఏమైనా ట్రాప్లో పడిపోతున్నారో పాపం ఇమాన్యువల్ వాళ్ళు అని చెప్పేసి చిన్న పాపం లాస్ట్ వరకు భయం వేసింది. బట్ లాస్ట్లో క్లారిటీ ఇచ్చారు. సో ఇద్దరు కూడా విత్ ఇన్ 10 seconds లోనే ఇద్దరు బజర్ నొక్కేసారు. టైం స్టార్ట్ అవ్వగానే ఇద్దరు బజర్ నొక్కేసారు అనమాట. వాళ్ళు నొక్కేసారు, వీళ్ళు నొక్కేసారు. ఇద్దరు చేసుకున్న ఆలోచన ఏంటంటే మనం బజర్ నొక్కలేదని బిల్డప్ ఇచ్చుకుంటూ మాట్లాడుకోవాలి, కమ్యూనికేట్ అయ్యి ఎదుటి వాళ్ళు బజర్ నొక్కకుండా మనం మ్యానిపులేట్ చేయాలని ఇద్దరు ట్రై చేశారు. ఇద్దరు టీం అటువైపు టీం నుంచి ఇటువైపు టీం నుంచి చాలా బాగా పర్ఫామ్ చేశారు సీరియస్లీ. బట్ ఒక్కొక్క విషయం ఏంటంటే భరణి గారు ఈ విషయంలో ఇప్పుడు కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నా పర్స్పెక్టివ్లో బాణి గారు అయితే నాకు నచ్చారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ చూసే పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. తనుజ ఇప్పుడు భరణి గారు సపోర్ట్ చేయకపోవడం వల్ల టీం ఓడిపోతుంది, అది కరెక్టే. బట్ ఏంటంటే తనుజ గారి దగ్గర ట్రస్ట్ గెయిన్ చేశాడు. తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఆయన నచ్చాడు. బట్ ఏంటంటే ఆయన ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే లైవ్ చూసాను కాబట్టి చెప్తున్నా, వినబడి కూడా కావాలని మాట్లాడలేదు ఆయన. బాణి గారు అసలు చాలా సైలెంట్ గా అది తెలియకుండా ఏదో ఒక హింట్. ఆయన అసలు ఫోన్ దగ్గర రావడానికి చాలా టైం తీసుకున్నారు. అదే పెద్ద హింట్. వాళ్ళకి ప్రెజెన్స్ తీసుకోలేదు ఈ రోజు. అసలు ఏ టాస్క్ ఎక్కడ మాట్లాడలేదు పెద్దగా, అసలు ఫోన్ లో కూడా మాట్లాడలేదు. ఇక్కడ ఏదో
ఆయన అంటే ఆల్రెడీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను భరణి గారిని నామినేషన్ టైంలో టార్గెట్ చేయడం వల్ల ఆయన ఏమైనా ఒకవేళ లో అయ్యాడా లేదంటే కావాలని ఇలా చేస్తున్నాడా అనేది తెలియదు. అది ఫర్దర్ గా చూస్తే మనకు అర్థమవుతుంది. సో అదర్ దన్ దట్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. భరణి గారు ఇందాక మనం చెప్పుకున్నట్టు టీమ్ ఫాలో అయ్యాడు కానీ టీమ్ ఫాలో అవ్వలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఆయన ప్లే అయింది. మరి దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఫర్దర్ ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఫర్దర్ గా దీని మీద నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయంటే లేకపోలేదు, చేసే అవకాశాలు ఉన్నాయి. అసలు మన శ్రీజ అసలు తక్కువది కాదు, ప్రియ తక్కువది కాదు. ఖచ్చితంగా మిగతా వాళ్ళు చేస్తే చేయకపోవచ్చేమో కానీ ప్రియ కానీ శ్రీజ కానీ ఖచ్చితంగా స్టాండ్ తీసుకుని భరణి గారు ఏదో టైంలో నొక్కుతారనమాట. బట్ భరణి గారి నామినేషన్ ఎలిమినేట్ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మంది కాబట్టి సో ఆయనకి చక్క ఓట్లు వేసుకోండి. అంటే ఇక్కడ భరణి గారు అనే కాదు నరేంద్ర, ఎవరైనా సరే మీరు సపోర్ట్ చేస్తున్న మీ కంటెస్టెంట్స్కి ఓట్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు ఓట్స్ వేస్తేనే వాళ్ళు హౌస్లో ఉంటారు, లేదంటే ఎలిమినేట్ అయిపోతారు. అది ఎవరైనా సరే, నాకు నచ్చిన వాళ్ళకి నేను ఓట్స్ వేస్తాను, మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓట్స్ వేయండి. ఎందుకంటే సరేలే వేరే వాళ్ళు వేస్తారని మీరు కానీ ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా సరే లాస్ట్ టైం సృష్టి వర్మ ప్లేస్లో మీరు సపోర్ట్ చేసే కంటెస్టెంట్ ఉంటారనమాట. సో ఇది చాలా క్రూషియల్ కాబట్టి కొంచెం ఓట్స్ వేసుకోండి. లెక్కేస్తున్నారు కాబట్టి మీరు కాబట్టి కేర్ఫుల్ గా ఓట్ చేసేయండి. హాట్స్టార్ లో కూడా ఓట్ చేసేయచ్చు కదా సింపుల్ గా. సో ఓట్ చేసుకోండి, మీ కంటెస్టెంట్స్ మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. సో ఇది ఇవాళ ఎపిసోడ్ రివ్యూ. యాక్చువల్గా ఏంటంటే మా ఆలోచన వెరీ సూన్ 1 or 2 days లో మేము కుదిరితే మంచి ఒక స్పూఫ్ వీడియో ప్లాన్ చేస్తున్నాము. సో అది వెరీ సూన్ ట్రై చేస్తాం, వచ్చేస్తుంది ఖచ్చితంగా. అది కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ వేలో ట్రై చేస్తాం. సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీడియోస్ కొంచెం స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. ఉన్న తక్కువ సబ్స్క్రైబర్స్లోనే బెటర్గానే ఉన్నాయి వ్యూస్ అనుకున్న దానికంటే. ఎందుకంటే బిగ్ బాస్ రివ్యూస్ అందరూ చాలా తక్కువ మంది చూస్తుంటారు. సో చూసిన వాళ్ళు మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము ఏం చేస్తున్నామంటే కొంచెం ఆ కంటెంట్ ఇవ్వడంతో పాటుగా మేము అందరికన్నా మిగతా వాళ్ళకంటే కొంచెం తక్కువ టైంలోనే రివ్యూ ఇవ్వడానికి షార్ట్ కట్ రివ్యూ అనమాట. ఓన్లీ హైలైట్స్ మాట్లాడుతున్నాం, చేయట్లేదు. చాలా సింపుల్ గా అక్కడ ఏంది ఏంటో అందులో మేము ఎలా ఫీల్ అవుతున్నాం అనేది మాత్రమే చెప్తున్నాము. సో నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎపిసోడ్ అయిపోతుంది కాబట్టి నీకు ఎవరు పర్ఫార్మెన్స్ లోగా అనిపించింది? నాకు ఆబ్వియస్లీ భరణి గారి చాలా లో అనిపిస్తుంది ఈరోజు. బాగా ఒక తొక్కలో గుడ్ టాపిక్లోనే ఆయన అన్నిసార్లు కార్నర్ చేసి మాట్లాడడం కానివచ్చు. జనరల్గా ఆయన తప్పు లేనప్పటికీ కూడా చాలా బ్లేమ్ అనిపించాడు. ఆయన నియర్లీ 6 votes ఆయనకి పడ్డాయి. సో ఇట్స్ టోటల్ అన్ఫెయిర్ అనమాట. సో అందువల్ల భరణి గారు అయితే ఈరోజు సైలెంట్ గా ఉన్నాడు. చూద్దాం, ఆయన బాగా ఆడట్లేదు, బాగా చేయట్లేదు అని కాదు, కొంచెం లో అయ్యాడు. సో మనం ఒక పని చేద్దాం. జనరల్గా నేను ఒక top 7 లిస్ట్ చెప్తాను, top 7లో ఎవరు వస్తారని చెప్పేసి. సో నీకేమనిపించిందో నా పర్స్పెక్టివ్ మీద నువ్వు ఒకటి చెప్పాలన్నమాట. సో top 7లో వచ్చేసి సంజన గారు ఉంటారు, రాము రాథోడ్ ఉంటాడు, డీమాన్ పవన్ ఉంటాడు. ఓకే, డౌట్ నాకు. ఓకే, రీతు చౌదరి ఖచ్చితంగా ఉంటుంది, డౌట్ నాకు. రీతు చౌదరి, డీమాన్ పవన్, ఇమాన్యుయల్ ఉంటాడు, ఇమాన్యుయల్ ఉంటాడు. భరణి గారు ఉంటారు. బట్ తనుజ కూడా ఖచ్చితంగా ఉంటుంది. టాప్ 3 కంటెస్టెంట్ తనుజ, ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. సో ర్యాండమ్గా వచ్చేసి నేను మళ్ళీ బై మిస్టేక్ మర్చిపోయి ఉండొచ్చు. సో ఫస్ట్ భరణి, తనుజ, సంజన గారు, ఇమాన్యుయల్ గారు, రీతు చౌదరి, డీమాన్ పవన్, రాము రాథోడ్. ఇందులో నాకు డిమాండ్ పవన్ అండ్ రీతు మీద కొంచెం డౌట్ గా ఉంది, వాళ్ళు మధ్య వెళ్ళిపోతారేమో అని. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ యాజ్ ఎ కంటెంట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు డిమాండ్ పవన్ ఎదవని చేస్తే తప్ప వీళ్ళని అంత త్వరగా తీయడం అనేది నా పర్స్పెక్టివ్. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది ఫర్దర్ ఎపిసోడ్స్ లో లవ్వులు బాగా ఎంకరేజ్ చేస్తారు వస్తాయో మరి ఏమవుతాయో చూద్దాం. మన భరణి గారు మళ్ళీ యాక్టివేట్ అవుతారో లేదో నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్స్ లో చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ ఇది కన్క్లూజన్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేసాం మనం. కానీ ఇది ఇవాల్టి మన బిగ్ బాస్ 9 రివ్యూ. రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మేము వచ్చేద్దాం. దానికి వాచింగ్, బాయ్.